अक्षरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की जय। राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సమవేత భక్త బృందకి జై। ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే భక్తి యోగ నియమాలను పాటించడం వల్ల ప్రయోజనము. ఓకే, ప్రయోజనాలు ఏంటి చూడండి. మనం చాలా మన జీవితంలో చాలా నియమాల్ని పాటిస్తూ ఉంటాం. మనము స్టూడెంట్ లైఫ్లో కొన్ని నియమాల్ని పాటిస్తారు, గృహస్థ లైఫ్లో కొన్ని నియమాల్ని పాటిస్తారు, తర్వాత తల్లి తండ్రి బంధంలో తల్లి కొన్ని నియమాల్ని పాటిస్తుంది, సో కుమారుడు కొన్ని అలా మనం ఈ భౌతిక ప్రపంచంలో పర్సనల్ లైఫ్, అఫీషియల్ లైఫ్, తర్వాత ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో పర్సనల్, అఫీషియల్, బిజినెస్ లైఫ్, ప్రతి దగ్గర ఇప్పుడు స్పోర్ట్స్, ఎనీ ఫీల్డ్ కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాల్ని పాటించడం వల్ల ప్రయోజనం ఏంటి తెలుసుకుంటే దాని యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. సో ఇక్కడ అటువంటిది ఈ మన మానవ జీవితంలో, భౌతిక ప్రకృతిలో ప్రతి ఒక్కడు నియమాల్ని పాటించకుండా జీవించలేడు. అర్థమైందా? సో కానీ ఉత్తమమైనటువంటి నియమాల్ని పాటించడం వలన ఉత్తమ ప్రయోజనం ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, వీళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. సో సపోజ్ బ్యాచిలర్ లైఫ్ పిల్లలు, స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ కూడా స్కూల్, కాలేజ్ కొన్ని నియమాలను పెడతారు. ఆ నియమాలను తల్లిదండ్రి పాటింపజేయాల. అప్పుడు ఆ అబ్బాయి డిసిప్లిన్డ్ స్టూడెంట్ కింద కౌంట్ అవుతాడు, లేదంటే ఇండిసిప్లిన్ స్టూడెంట్ కింద కౌంట్ అవుతాడు. ప్లస్ ఆ నియమాల్ని పాటిస్తున్నాడు, వాడు అక్కడ మంచి ర్యాంక్ రావాలా, అక్కడ కొన్ని నియమాల్ని పాటించాలా. సో స్పోర్ట్స్ ఫీల్డ్ తీసుకుందాం, స్పోర్ట్స్లో కూడా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ డిసిప్లిన్ పాటిస్తే ఆ కోచ్ అతన్ని లైక్ చేస్తాడు. ఈవెన్ సెలక్షన్ కమిటీలో కూడా డిసిప్లిన్ స్పోర్ట్స్ పర్సన్ని తీసుకుంటారు. ఎంత మెరిటోరియస్ ఉన్నా కూడా ఇండిసిప్లిన్ ఉన్నవాడిని చిన్నగా పక్కకు తప్పించేస్తారు. సో అంటే ప్రతి దగ్గర సపోజ్ ఇంకా సులభంగా అర్థం కావాలంటే, నాకు బండి వస్తుంది కదా అని చెప్పేసి రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వీడన్నా యాక్సిడెంట్ ఫేస్ చేస్తాడు, వీడి వల్ల ఇతరులన్నా యాక్సిడెంట్ ఫేస్ చేస్తారు. లేదు, యాక్సిడెంట్ జరగకుండా నేను కేర్ తీసుకుంటాను, కానీ రెడ్ సిగ్నల్ ఉంది దాటిపోయాడు, నో పార్కింగ్ ఉంది పార్కింగ్ చేశాడు. ఆటోమేటిక్ ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా మన ఇంటికి, మన మొబైల్కు ఫైన్ వస్తుంది. వస్తే నాకేందని చెప్పి మొబైల్ నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ ఎక్కడన్నా ఆన్ ది వే వెళ్తా ఉన్నప్పుడు పోలీస్ వాడు ఎక్కడన్నా పట్టుకున్నాడంటే, బాబు చలాన్ కట్టి నువ్వు వెహికల్ తీసుకపో, లేదంటే అరే నా వెహికల్ నా ఇష్టం కదండి అంటే కుదరదు. సో మీరు మీ ఇంట్లో అయితే మీ ఇష్టం, మీరు రోడ్డు మీదకి ఎక్కారంటే ట్రాఫిక్ రోడ్డు నియమాల్ని మీరు పాటించాలి. లేకుంటే నియమాల్ని పాటించకపోతే ప్రభుత్వము మన పైన కఠినమైనటువంటి ఆంక్షలు, శిక్షలు విధిస్తుంది. అట్లనే మనం ప్రకృతి యొక్క నియమాల్ని పాటించకపోతే ప్రకృతి శిక్షిస్తుంది. ప్రకృతి నియమాల్ని పాటిస్తూ మనము జీవిస్తే అట్లీస్ట్ ఆనందంగా, అంటే భౌతికంగా మనము హ్యాపీగా ఉండొచ్చు. కానీ అంతటితో సరిపోదు. మనము నిజంగా శాశ్వత ఆనందము, శాశ్వత జీవితాన్ని, శాశ్వత లోకంలో మనము ఒకవేళ స్థానం పొందాలి అనుకుంటే భక్తి యోగ నియమాలను పాటించాలి. ఇంత ఉన్నది బ్యాక్గ్రౌండ్. సో భక్తి యోగ నియమాలు అంటే, భక్తి అంటే భగవంతుడికి చేసేటువంటి సేవని భక్తి అంటారు.
భగవంతుడు అంటే ఎవరు? ఇక్కడ ఎవరు ఈరోజు భగవద్గీత చెప్తున్నది? మొత్తం హోల్ భగవద్గీత కృష్ణ భగవానుడు. 6 రకాలైనటువంటి ఆపులెన్సెస్ విభూతులను ఎవరైతే కలిగి ఉన్నారో వారిని భగవంతుడు అంటారు. 6 రకాలైనటువంటి విభూతులు ఏంటి? బలము, అందము, ఐశ్వర్యము, తర్వాత కీర్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ 6 సంపూర్ణంగా ఎవరైతే కలిగి ఉన్నారో వారిని భగవంతుడు అంటారు. అంటే కృష్ణుడు ఆర్ విష్ణువు. అటువంటి భగవంతుడికి చేసేటువంటి ప్రతి సేవని భక్తి అంటారు. మరి ఆ భక్తికి సంబంధించినటువంటి విధి విధానాలనే భక్తి యోగ నియమాలు అంటారు. మరి నిజంగా దాని వల్ల ప్రయోజనం ఏంటి? భక్తి యోగ నియమాలను పాటించడం వల్ల మనకు భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో, భగవంతుడి యొక్క ప్రభుత్వంలో, అంటే భగవంతుడి యొక్క లోకంలో భగవంతుని సేవించేటువంటి మహద్భాగ్యము ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. మరి ఎవరికి దొరుకుతుంది అలా పాటించడం వల్ల? ఎవరినైతే భగవంతుడు ఇష్టపడతాడో వాళ్ళకే అక్కడ ఏం దొరుకుతుంది? సేవ దొరుకుతుంది. దాని కొరకు మనం పాటించవలసినటువంటి నియమాలను లిస్ట్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము రాసుకోవాలి. ఎలా ఉండాలి? మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? నెంబర్ 1, మనందరము సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు. మానవుల పట్ల కాదు, సకల జీవుల పట్ల ఏముండాలా? మిత్రత్వం ఉండాలి, కానీ శత్రుత్వం ఉండకూడదు. ద్వేషాన్ని మన లోపల డెవలప్ చేసుకోవద్దు. ఎప్పటి వరకైతే అంటే 2 ద్వేషము, మిత్రత్వం అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. మన లోపల ప్రతి ఒక్కరిని ప్రేమించడము, ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరి పట్ల దయ, జాలి గుణం పెరిగితే అప్పుడు ద్వేషం అనేది పోతుంది. బలవంతంగా ద్వేషాన్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోలేము. ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి. మంచి సద్గుణాలు, సుగుణాలు ఉంటాయి. వాటిని మనం చూడాలి. సో లైక్ ఎట్లయితే ఇప్పుడు మన కంటికి సర్జరీ అయిందనుకోండి, కన్ను చూడకండి రెస్ట్ ఉండాలని పట్టిలా కట్టేసి అద్దాలు కూడా బ్లాక్ అద్దాలు పెట్టేస్తారు. సో అప్పుడు మనము చూడలేము. మనం ఎందుకంటే చూస్తే కంటికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. అదేవిధంగా కాలుకు సర్జరీ అయింది అనుకోండి, 45 days నడవద్దండి, బెడ్ రెస్ట్ అంటాడు. నడుస్తామంటే కాలు అతుక్కోదు. అదేవిధంగా ఈ నియమాలు. సో సపోజ్ ఇక్కడ ఈ ఎనీథింగ్, ఇప్పుడు గొంతుకు ఏదైనా ఆపరేషన్ అయింది అనుకోండి, పైప్ వేస్తారు, ఇక్కడ దీని ద్వారా నమలొద్దు అంటారు. పంటికి ఆపరేషన్ అయితే పండు నమలొద్దండి, కానీ లిక్విడ్ తీసుకోవాలంటారు. ఓకే అంటాం. లేదంటే ఆ పంటికి ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు. ఎవరి పట్ల కూడా ద్వేషత్వం ఉండొద్దు. నంబర్ 2, తనని యజమానిగా తలచని వాడు. దయచేసి మనని మనము యజమాని ఎవరు? నిజమైనటువంటి యజమాని భగవంతుడు. సపోజ్ మన నిజ జీవితంలో, ఈ భౌతిక జీవితంలో కూడా మనం ఎవరి దగ్గరైనా పని చేస్తున్నాం అనుకో, ఏదైనా హోటల్లో మేనేజర్ లాగా, అంటే క్యాషియర్ లాగా. సో అక్కడ ఎంతో డబ్బు మనం తీసుకుంటూ ఉంటాం. లైక్ 5 స్టార్ హోటల్ చాలా వస్తుంది, లేదంటే పెద్ద మాల్లో అయితే చాలా డబ్బులు క్యాషియర్ తీసుకుంటూ ఉంటాడు. లేదంటే ఏదైనా చిట్ ఫండ్ కంపెనీలో చాలా డబ్బులు, ఆ చిట్టి డేటుకు చాలా డబ్బులు వస్తాయి. కానీ యజమాని ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఉంటాడు ఆయన. సో మాల్స్ లో కూడా ఈ డబ్బులన్నీ నావే అని చెప్పి సాయంత్రం కాగానే బ్యాగ్ లో తీసుకొని పోతే నెక్స్ట్ డే మనని అక్కడ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవుతుంది. కాబట్టి యజమానిగా తలచని వాడు. ఇక్కడ మనకు కనబడుతుంది, మనకు నిజమైన యజమాని మన కంటికి కనబడకపోవచ్చు. భౌతిక ప్రపంచంలో కూడా పెద్ద కంపెనీ యజమాని, ఆయనకి ఎన్నో షోరూమ్స్ ఉంటాయి. ఆ ప్రతి షోరూమ్ లో ఆయన ఫోటో ఉంటది తప్ప ఆయన ఫిజికల్ గా ఉంటాడా? ఉండడు. ఉండనంత మాత్రాన ఆయన యజమాని కాకుండా పోతాడా? యజమానే ఆయన కదా. సో కానీ మరి ఆయన లేడు కదా అని చెప్పి నేను డబ్బులు తీసుకుంటా అంటే కుదరదు. సో కాబట్టి ఆయనని యజమానిగా గుర్తించి మన డ్యూటీ మనం చేసినంత కాలము మనం ఆ కంపెనీలో హ్యాపీగా ఉండగలుగుతాము. అదేవిధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో
నిజమైన యజమాని భగవంతుడు. ఆయన యజమానిత్వాన్ని గుర్తించినంత కాలము ఈ దేహంతో ఆనందంగా ఉంటాము. దేహం వదిలేసిన తర్వాత భగవద్ధామం గ్యారంటీ అన్నట్టు. మిథ్య అహంకారము లేనివాడు. సో, కాబట్టి ఇక్కడ మిథ్యాహంకారం అంటే ఫాల్స్ ఈగో. ఇప్పుడు నేను ఈ దేహమే నేను అనుకుని, ఈ దేహానికి ఉన్నటువంటి విద్య అనుకోండి, భౌతిక విద్య అనుకోండి, ఆధ్యాత్మికం కూడా చాలామంది మంచి స్కాలర్స్ ఉండొచ్చు. వాళ్ళు అరే! నా అంతటి స్కాలర్ లేదు అనుకున్నాడు అనుకోరి, అది మిథ్య అహంకారం. కాబట్టి ఈ దేహము అహంకారం అంటే అహం ఆకారం. నేను ఈ దేహాన్ని అని పోల్చుకొని ఎవరైతే భావిస్తారో వాడికి దేహముకున్నటువంటి సంపత్తులు గాని, దేహంకున్నటువంటి పొజిషన్ గాని, దేహంకున్నటువంటి డిసిగ్నేషన్స్ వాడిని పతనం చేస్తాయి. నువ్వు దేహం కాదు కాబట్టి మిథ్య. నువ్వు దేహంగా భావిస్తే అది మిథ్య. దేహంతో కూడుకున్నటువంటి నీకు నేను దేహాన్ని అని ఆ దేహంకున్న వాటితో నువ్వు మాట్లాడుతా ఉంటే అది మిథ్య. అహంకారము లేనివాడు. కాబట్టి ఎవరైతే నేను దేహము కాదు అని నేను ఆత్మను, ఆత్మ యొక్క స్వరూపము జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. దేహము యొక్క స్వభావము నిత్యం యజమానిగా డిక్లేర్ చేసుకుంటుంది. కానీ ఆత్మ యొక్క స్వభావము ఎప్పుడు కూడా సేవకుల్లాగా డిక్లేర్ చేస్తుంది. కానీ ఈ ఆత్మకు పైన దేహం ఉంది కాబట్టి దేహం చాలా కంట్రోల్ అంటే కమాండ్ చేయాలనుకుంటుంది. ఎవరైతే ఆ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలను తన గుప్పిట్లో పెట్టుకుంటే అతన్ని ఏమంటారు? దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉన్నవాడిని ఏమంటారు? గోస్వామి. దేహముకు దాసుడవుతే గోదాస్. గోదాసు. కాబట్టి గోదాసుడు మిథ్యా అహంకారంతో జీవిస్తాడు. గోస్వామి మిథ్య అహంకార రహితంగా జీవిస్తాడు. గోస్వామి భగవంతుడికి ప్రియమైన వాడు. గోదాసుడు భగవంతుడి యొక్క మాయకు ప్రియమైన వాడు. సింపుల్. మరి మనం మాయకు ప్రియమైన వాళ్ళం కావాలా, లేదా భగవంతుడికి ప్రియమైన వాళ్ళు కావాలా? భగవంతుడికి ప్రియమైన వాళ్ళు కావాలనుకుంటే ఈ నియమాలు పాటించాల. తర్వాత సుఖ దుఃఖాలు రెండింటిలోని సమానంగా ఉండేవాడు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. రాత్రి చేసే పని రాత్రి చేస్తాం, డేలో చేసే పని డేలో. కాబట్టి సుఖము దుఃఖము దేని వల్ల వస్తాయి అది తెలుసుకోవాలా. రాత్రి పగలు దేని వల్ల వస్తున్నాయి సైన్స్ ప్రకారం? సింపుల్. భూమి తిరగకపోతే రాత్రి రాదు, పగలు రాదు. ఒక సైడ్ రాత్రే ఉంటుంది, ఒక సైడ్ పగలే ఉంటుంది. అవునా కదా? సో కాబట్టి భూమి తిరగడం వల్ల రాత్రి అవుతుంది, పగలు అవుతుంది. అలానే మనకు సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయి? సింపుల్ అర్థం చేసుకోవడానికి. నాకు నెల రోజులు జీతం రావాలంటే నెల రోజులు పని చేయాల. 15 రోజులు డ్యూటీకి వెళ్ళలేదు, వితౌట్ లీవ్, 15 రోజులు శాలరీ రాదు. అంటే 15 రోజులు శాలరీ రాలేదు అన్నప్పుడు బాధ అవుతుంది, దుఃఖం వస్తుంది. ఫుల్ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఆనందం వస్తుంది. అంటే రెండిటికి కారణం మీకు తెలుసు. ఫుల్ మంత్ డ్యూటీ చేశాను కాబట్టి ఫుల్ వస్తుంది, హాఫ్ మంత్. అలానే ఏ సుఖ దుఃఖాల కారణము నా యొక్క పాస్ట్ కర్మలు. లాస్ట్ లైఫ్ లో నేను ఎవరినో బాధించి ఉంటాను, వారి వల్ల నాకు బాధం కలుగుతుంది. కాబట్టి ఎట్లయితే 15 డేస్ డ్యూటీకి వెళ్ళకపోతే వెళ్ళి వాడితోని ఆ క్యాషియర్తోని కానీ ఎవరితో గొడవ పడితే నడుస్తుందా? అంటాడు, సార్ మీరు రాలే కదా సార్, ఆటోమేటిక్ జనరేటెడ్ శాలరీ, నేను మాన్యువల్గా చేసేది ఏముంది. అవునండి రాలేదు. మరి రానప్పుడు సగమే వస్తుంది కదండి. అవునండి, కానీ నాకు దుఃఖం అనిపిస్తుంది అండి, బాధ అనిపిస్తుంది. ఫుల్ ఇవ్వాలంటే ఇస్తాడా శాలరీ? నాకు బాధ అవుతుంది, ఫుల్ కుదరదు. కాబట్టి ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతుంది. లాస్ట్ లైఫ్లో నువ్వు ప్రకృతి నియమాల్ని పాటించినప్పుడు అది తప్పకుండా. పోలీస్ అతను ఉంటాడు, ట్రాఫిక్ పోలీస్ అతను, మీరు ఎక్కడో నో పార్కింగ్లో పెడతారు, చలాన్ ఇస్తాడు. లేదు సార్ అది ఎవరో పెట్టారు సార్, నేను తీసుకెళ్ళలేదు సార్. సార్ మీ వెహికల్ అయినా కాదా? ఎస్ నా వెహికలే. మీరు తీసుకెళ్ళి నో పార్కింగ్లో పెట్టారా, మీ ఫ్రెండ్ పెట్టాడా, మీ అబ్బాయి పెట్టాడా, మాకు సంబంధం లేదు సార్. నో పార్కింగ్ క్లియర్గా ఉంటుంది. సిగ్నల్ జంపింగ్ సార్ నేను చేయలేదు సార్, నీ బండి చేసింది అంతే. కాబట్టి ఈ ఫైన్ కట్టాలా. సుఖము దుఃఖము. కాబట్టి లాస్ట్ లైఫ్లో చేసిన మంచి కర్మలకు సుఖం వస్తుంది, చెడు కర్మలకు దుఃఖం వస్తుంది. దానివల్ల మనం భరించాల్సిందే. అది అర్థమైందా? కాబట్టి దాంతో ఎలా ఉండాలా? సమంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది తెలుసుకొని
నా సుఖము నా దుఃఖానికి సంబంధించిన కర్మ చేయకండి. సుఖం ఇచ్చేటువంటి కర్మ చేయకండి, దుఃఖాన్ని ఇచ్చే కర్మ. ఈ రెండు కూడా కర్మ బంధనాలు మళ్ళీ జన్మ తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలా? భగవత్ కర్మ, దాన్నే ఆ కర్మ అంటే. కర్మ అంటే ఇక్కడ కర్మ అంటే మనకు ప్రకృతి వల్ల మనం దుఃఖాలను ఎదుర్కోబోతాము. ఓకే. తర్వాత కర్మ అంటే ఇదే ప్రకృతి వల్ల సుఖాన్ని పొందబోతున్నాము. ఆ కర్మ అంటే నా సుఖ దుఃఖాలు రెండిటికి అతీతమైనటువంటి కర్మ, అదే భగవత్ కర్మ. దాన్ని మనకు భగవత్ కర్మ అనేది ఏ శ్లోకంలో చెప్తారు? ఏం చేయాలనేది కర్మలకు అతీతమైనటువంటిది. మనం మన డే టు డే పొద్దున లేచి పడుకునే వరకు మనం ఏం చేయాలి, భగవంతుడు ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి కర్మబంధనాలు ఉండవు అంటారు. ఏ శ్లోకం అది? ఏం చెయ్యాలా? భగవంతుడి కొరకు మాత్రమే చేయాలా అంటే మీరు పొద్దున్న నుంచి మీరు ఏమైతే మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో మద్ అర్పణం, నాకు అర్పణగా చేయండి, సరిపోతుంది. మదర్పణం లాస్ట్ పదం అది, ఆ శ్లోకంలో లాస్ట్ పదం. యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ అర్పణం. భగవత్ అర్పణంగా ఏదైనా చేయండి. సో నో సత్కర్మ, నో దుష్కర్మ, ఓన్లీ ఆ కర్మ. అప్పుడు దాంతో యూ విల్ బి సేఫ్ కదా. సో ఎట్లయితే సపోజ్ ఎవరన్నా మిలిటరీ వాళ్ళు ఉన్నారు, అఫీషియల్ డ్యూటీలో వెళ్తున్నారు, లేదంటే పోలీస్ వాళ్ళు బందోబస్తు అఫీషియల్ డ్యూటీ, వాళ్ళకి నో పార్కింగ్ ఉంటుందా? నో పార్కింగ్ లా ఆ డ్యూటీలో వెళ్తున్నకు నో పార్కింగ్ లో ఉండదు. వాళ్ళు అక్కడ పెట్టి అక్కడ సేవ చేయాలా, అక్కడ వెహికల్ పార్క్ చేసి కంట్రోల్ చేయడానికి వెళ్తున్నారు. బికాస్ దే ఆర్ ఆన్ డ్యూటీ, దే ఆర్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ పబ్లిక్. వాళ్ళకి ఏముంటుంది? ఇక్కడ నిలబడదు, అక్కడ పోలీస్ ఆయన మనని రోడ్డు మధ్యలో నిలబడద్దు అంటారు. పోలీస్ అతను నిలబడకపోతే ఎట్లా? ట్రాఫిక్ పోలీస్ అని రోడ్డు మధ్యలో నిలబడే డ్యూటీ చేయాలిగా. మనం నిలబడితే బాబు మధ్యలో నిలబడి పక్కకి జరగండి అంటారు. అవునా కదా? కాబట్టి వీ షుడ్ బి ఒబీడియంట్ టు కృష్ణాస్ వర్డ్స్. మనం కాబట్టి కృష్ణుడి కొరకు చేయాలి. తర్వాత ఓర్పు కలవాడు. సో ఓర్పు అనేది జంతువులకే ఓర్పు ఉంటుంది. మనం ఆల్రెడీ అవన్నీ నేర్చుకొని, చెట్టుకి ఎంత ఓర్పు ఉంటుంది? ఉంటుందా ఉండదా? కాబట్టి భగవంతుడు ఓర్పు అన్నప్పుడు చైతన్య మహాప్రభు ఏ శ్లోకంలో చెప్తాడు ఓర్పు ఉండాలి అనేది? రుణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఆ ఓర్పు ఎలా వస్తుంది? నిత్య నిరంతరం భగవంతుడి యొక్క సదా కీర్తన చెయ్యాలి, అప్పుడు మీకు ఓర్పు వస్తుంది, లేకుంటే రాదు. అర్థమైందా? ఎలా ఓర్పుతో ఎలా పోలుస్తున్నారు? దేనికి ఉంటుంది ఓర్పు? సహిష్ణున. చెట్టుకు ఓర్పు ఉంటుంది, గడ్డికి వినయం ఉంటుంది, నమ్రత ఉంటుంది. గడ్డికి, చెట్టుకు ఓర్పు ఉంటుంది. ఎంత కొట్టినా కూడా మళ్ళీ ఫలాలను ఇస్తుంది, పుష్పాన్ని ఇస్తుంది. ఏమన్నా అంటదా? చెట్టు ఏమనదు కదా. చింతకాయ చెట్టు, మామిడికాయ చెట్టు ఎంత కొట్టండి, రాయితో కొట్టండి, పండునిస్తుంది కానీ ఏమనదు. ప్రతిఘటిస్తుందా? ప్రతిఘటించదు. చాలా చాలా అద్భుతంగా ఉందన్నట్టు. సర్వదా సంతుష్టుడు, ఆల్ ద టైం. మనం మానవ జన్మ తీసుకున్నాము, వేరే జన్మలు 80 లక్షల జన్మలో ప్రతి జన్మలో ప్రతి జంతువు పక్షి సంతుష్టంతో ఉంటుంది. అదేమైనా బాధపడుతుందా? ఏదో దొరికితే ఓకే, గడ్డి దొరికిందా ఓకే, నీళ్ళు దొరికిందా ఓకే, సో దొరకకుంటే కూడా ఓకే. అది ఇప్పుడు మన రోడ్డు మీద వీధిలో కుక్కలు ఉన్నాయి, పాపం ఎన్నో జంతువులు చూస్తా ఉన్నాం. అవి దొరికిందంటే కూడా ఓకే, దొరకకుంటే కూడా ఓకే. అవి ఏమన్నా కంప్లైంట్ చేస్తాయా భగవంతుడితో? ఏంటి స్వామి మాకేం దొరకట్లేదు అనేది చేయవు. అప్పుడు సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహము కలవాడు. సో ఇదంతా కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాల. సెల్ఫ్ కంట్రోల్. వేరే జీవులు ఏమి తపస్య, ఏమి ఈ భగవద్గీత భాగవతం వినకుండానే సెల్ఫ్ కంట్రోల్ ఉంటాయి. మరి మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా. అవంతా రోజు పొద్దుస్తాం 100 గేదెల్ని తీసుకెళ్తుంటారు,
1000 ఆవుల్ని తీసుకెళ్తుంటారు. వచ్చేప్పుడు ఒక 2, 3 ఆవులు కొట్లాడుకొని చనిపోయాయని చెప్పేసి ఉంటదా ఎప్పుడన్నా? ఉండదు కదా! అన్నీ గూడా సంయమనంతో ఫ్రెండ్‌షిప్‌లో వెళ్ళి అన్నీ వేసి మళ్ళీ తిరిగొస్తా ఉంటాయి. సో, అదే ఆత్మ నిగ్రహం. మనం గూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంట. చాలా కంట్రోల్‌గా ఉండాలి. హ్మ్. తర్వాత దృఢ నిశ్చయంతో ఇది చాలా ఇంపార్టెంట్. భక్తియుక్త సేవలో నెలకొన్నవాడు. పైవి కొన్ని వేరే జీవులలో గూడా ఉంటాయి లక్షణాలు కదా! ఫ్రెండ్‌షిప్‌గా ఉండడము, జంతువులకు గూడా మిథ్యా అహంకారం ఉండదు. కానీ ఇక్కడ దృఢ నిశ్చయముతో ఇది మనకు భక్తుల్లో ఇది చాలా కష్టం. ఉండట్లేదు. ఈరోజు చాలా దృఢంగా సేవ చేస్తారు. రేపు ఏదో వాళ్ళకి చెడు జరగగానే నీరు గారిపోయి, అమ్మా! ఇగ ఏం చేస్తాంలే. ఇన్ని రోజులు చాలా సేవ చేశాము. కానీ భగవంతుడు మాకేమి చేయలేరు. భక్తి చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. చాలా నా సమయాన్ని ఖర్చు పెట్టాను. కానీ నాకేం మంచి జరగలే కాబట్టి భక్తి యోగాన్ని వదిలిపెడతాము. భక్తియుక్త సేవలో. కానీ అలా ఉండకుండా దృఢ నిశ్చయంతో ఎప్పటి వరకు? తుది శ్వాస విడిచే వరకు భక్తి యోగంలో ఉండటమే. లైక్ మనం గూడా ఏదైనా గవర్నమెంట్‌లో గాని, కార్పొరేట్ సెక్టర్ ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి. మంచి జాబ్ వస్తది. ఆ డిపార్ట్‌మెంట్‌లో, ఈ ఆఫీస్‌లో ఏదో మంచి చెడు జరుగుతా ఉంటాయి కొన్ని. మనకు అలా అని జెప్పేసి జాబ్ వదిలేస్తామా? వదిలేయద్దు. అర్థమైందా? సో, ఇక్కడ ఏమన్నాడు? దృఢ నిశ్చయంతో మన ప్రయాణాన్ని సాగించాలా. ట్రైన్‌లో ఎళ్తున్నాం. ఆ సీట్ గురించి ఎవడో గొడవ పడితే ట్రైన్ దిగేస్తామా? దిగకూడదు. ప్రయాణంలో మనం అడ్జస్ట్ అయ్యి నడుస్తూనే ఉండాలి. కాబట్టి ఈ భక్తియుక్త సేవలో ఏం జేయాలి మనము? భక్తియుక్త సేవ నెలకొన్నవాడు. తన మనస్సును, బుద్ధిని నా పైననే స్థిరపరిచినవాడు. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. దృఢ నిశ్చయంతో భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలంటే, మన ఈ దేహంలో 2 పార్ట్స్ చాలా ముఖ్యమైనవి. అవి 2 పనిచేస్తాయన్నట్టు. మనము ఈ భక్తి యుక్త సేవ అనే మార్గంలో ఉండాలా? దిగిపోవాలా? అనేది మనస్సు, బుద్ధి ఈ 2 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నా పైననే స్థిరపరిచిన వాడు భక్ బుద్ధి, మనస్సుని భగవంతుడిపై స్థిరపరచాలి. అటువంటి వాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. ఇది భక్తి యోగ నియమాలను పాటించేవాడు భగవంతుడికి అత్యంత ప్రియమైన వాడు. ఇది ఓన్లీ తాత్పర్యంలోనే ఇంత ఉంది. ఇంకా భాష్యంలో చూడండి. విశుద్ధ భక్తియుక్త సేవ విషయానికి మళ్ళీ వస్తూ భగవంతుడు విశుద్ధ భక్తుని దివ్య గుణాలను ఈ 2 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. దివ్య గుణాలు అంటే మామూలువి కాదు. దయచేసి భగవంతుడు డివైన్ క్వాలిటీస్ అంటున్నారు. విశుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కలత చెందడు. దయచేసి మనని పరీక్ష పెట్టడానికి కొరకు మనకంటే చిన్నవాళ్ళు కొన్నిసార్లు మనం కీ రోల్ ప్లే చేస్తున్నా నిందించొచ్చు. మనని ఎలాగైతే నింద అన్నప్పుడు తుకారాం బాబాని ఎలా అవమానిస్తాడు? బయట వాళ్ళు ఛాలెంజ్ బెట్ కట్టుకొని తుకారాం బాబాకు కోపం రాదు. చూద్దాం మనం అని చెప్పేసి ఆ ఆయనకి ఎవరిని ద్వేషించడు. ఎటువంటి కలతకు గురి అవ్వడు తుకారాం బాబా. అప్పుడు వాళ్ళు బెట్ కట్టుకొని ఆయనకు కోపం తెప్పిస్తాను, ఆయన యొక్క భక్తి సాధనలో కలత చెందేట్టుగా చేస్తాను అనుకుంటాడు. ఏం చేస్తాడు అతను? దట్టు ఏకాదశి రోజు నది ఒడ్డున కూర్చుండి, చంద్రభాగ నది ఒడ్డున కూర్చుండి జపం చేస్తా ఉంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. బయట దుష్టులు దుర్మార్గులు బెట్టు కట్టుకొని ఆయన మీద ఉమ్మి వేస్తారు, నేను ఆయన కోపం తెప్పిస్తానని. సో ఉమ్మి వేస్తే ఆయన ఏం చేస్తాడు? చంద్రభాగ నదిలో వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. ఆ విధంగా 108 సార్లు ఉమ్మి వేస్తే 108 సార్లు చంద్రభాగ నదిలో స్నానం చేసి వచ్చి జపం చేస్తూ కూర్చుంటాడంట. లాస్ట్కు 108 సార్లు అయిపోయిన తర్వాత తుకారాం బాబా యొక్క కాళ్ళ మీద పడి కన్నీటితో ఆ యొక్క పాదాలను అభిషేకం చేస్తాంట. ప్రభువు మీరు మామూలు వాళ్ళు కాదు, నన్ను మన్నించండి, నేను అధపాతాళానికి వెళ్ళడం గ్యారంటీ. ఎందుకంటే మీలాంటి ఉత్తమోత్తమ భక్తులని, మీరు భగవంతుడికి చాలా ప్రియమైన భక్తులని నాకు అర్థమైపోయింది. మిమ్మల్ని నేను ఈ విధంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 108 సార్లు నేను మిమ్మల్ని అగౌరవపరిచాను, అవమానించాను.
చాలా ఘోరంగా ఇది చేశానంటే ఆయన తుకారాం బాబా యొక్క రిప్లై చూడండి. అంటే ఉత్తమ భక్తుల లక్షణాలు. లేదు లేదండి అని చెప్పి ఆయన ప్రణామం చేస్తున్నాడంట. ఈ ఈ ఈ యొక్క దుష్ట దుర్మార్గుగా బుద్ధి అంటే ఆయన ఏం చూస్తున్నాడు ఈయన లోపల? కేవలం ఆత్మను చూస్తున్నాడు. ఈ ఆత్మ నా నాకు ఎంత మేలు చేసిందంటే ఈ దేహం ద్వారా నా పైన ఉమ్మి వేయడం వల్ల నేను నా జీవితంలో మొదటిసారి 108 సార్లు చంద్రభాగ నదిలో స్నానం చేసేటువంటి మహద్భాగ్యం దొరికింది. దట్టు ఏకాదశి రోజు. ప్రభు, మీరు నాకు చాలా ప్రియమైన వాళ్ళు, మీరు నా ఆత్మ బంధువులు, నన్ను ఉద్ధరించారు మీరని ఆయన ఆయన పాదాల మీద పడి ప్రణామం చేస్తున్నాడు. అంటే ఎవరు? తుకారాం బాబా. అది నిజమైనటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో కలత చెందడు, ఎవరిని ద్వేషించడు. ఆయన పడ్డ ద్వేషం లేదు, మిత్రత్వమే ఉంది. భక్తుడు తనను శత్రువుగా భావించే వాడికి కూడా శత్రువుగా కాడు. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా అజాత శత్రువులుగా జీవించాలి. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో అజాత శత్రువుగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళగలరు. లైక్ పాండవులను చూడండి, వాళ్ళు కౌరవులు అంతా హింసించిన వీళ్ళని సంహరించాలనుకున్నా కూడా లాస్ట్కి మహాభారత్ ఎంత అవమానపరుస్తారో ద్రౌపదిని నిండు సభలో. దానికైతే ఎవ్వడు క్షమించాడు. అయినా కూడా అర్జునుడు వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి, ప్రభు మేము బయటను అడుక్కొని తినన్నా బతుకుతాము, ఇంకా ఈ యుద్ధం నేను చెయ్యను అంటాడు. దట్ ఈస్ ద రియల్ క్వాలిటీ ఆఫ్ శుద్ధ భక్త. అంతేకాకుండా శుద్ధ భక్తాని అంటే భక్తురాలు ద్రౌపది తన యొక్క 5 కుమారులను సంవరించినటువంటి అశ్వత్థామను గొరగొర ఈడ్చుకొని వస్తే ద్రౌపది అంటుంది, ఏంటి అర్జున్ నువ్వు చేస్తున్నటువంటి పని? నీ గురువుని అవమానిస్తున్నావు. అరే నా గురువు ఎక్కడా అంటే పుత్రుణ్ణి కూడా గురువుతో సమానంగా చూడాలంట. గురువు యొక్క ప్రాతినిధ్యం కాబట్టి ఆయనను అవమానించకూడదు, ఆయనని సంహరించకండి, వదిలేయండి అని చెప్పేసి చెప్తుంది. ఆయన మన శత్రువు కాదు అని చెప్పేసి వదిలిపెట్టమని చెప్తుంది. అలా స్పెషల్గా మాతాజీలకు అంత ఓర్పు, సహనము, అటువంటి అజాత శత్రుత్వ గుణము ఉండాలి. నా గత పాప కర్మల కారణంగానే ఈ వ్యక్తి నా శత్రువుగా వర్తిస్తున్నాడు, కాబట్టి ఎదిరించడం కంటే సహించడం మంచిది అని భక్తుడు అనుకుంటాడు. పొద్దున ఆల్రెడీ ఒక లీల చెప్పాను. గురువు గారిని శరణాగతి పొందిన వాళ్లకు గురువు గారి కృప వల్ల శత్రువుగా మన గర్భంలోనే జన్మించిన గురువు గారు అటువంటి శత్రువుని సంపూర్ణంగా సమాప్తం చేస్తాడు. కాబట్టి మనము శత్రువుగా భావించవలసిన అవసరం లేదు. ఆ భగవంతుడు వారిని చూసుకుంటాడంటే నాకు ఎంతో గొప్ప అంటే చాలా అపాయం నుంచి చిన్న అపాయంతో నాకు జరగవలసినటువంటి హాని చాలా చిన్నదిగా జరిగిందని భక్తుడు ఎప్పుడు కూడా ఇది కూడా భగవత్ కృపగా భావిస్తాడు. కాబట్టి శ్రీమద్ భాగవతంలో 10.14.8 తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం అని చెప్పబడింది. భక్తుడు దుఃఖంలో ఉన్నప్పుడు లేదా కష్టాలలో పడినప్పుడు అదంతా తనపై భగవత్ కరుణగా తలుస్తాడు. నా గత పాప కర్మలకు ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికంటే ఎంతో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించవలసి ఉన్నది. కనుకనే భగవత్ కరుణ వల్లనే నేను నాకు తగిన శిక్షను అనుభవిస్తున్నాను. అయినా భగవంతుని కృపచే నేను కొంచెమే దానిని పొందుతున్నాను అని అతడు అనుకుంటాడు. అందుకే అతడు ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సర్వదా ప్రశాంతంగా, నెమ్మదిగా, ధైర్యంగా ఉంటాడు. భక్తుడు సర్వదా ప్రతి ఒక్కరి పట్ల, చివరకు తన శత్రువు పట్ల కూడా దయతో ఉంటాడు. నిర్మమ అంటే భక్తుడు దేహానికి సంబంధించిన బాధలకు, కష్టాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడని అర్థము. కాబట్టి ఇక్కడ భక్తుడు ఎప్పుడు కూడా దేహ చైతన్యంలో ఉండడు, దేహాత్మ బుద్ధిలో ఉండడు. నిత్యం నిరంతరం బ్రహ్మభూత స్థితి, అహం బ్రహ్మన్ అంటే నేను ఆత్మను అనే స్థితిలో నెలకొని ఉంటాడు. కాబట్టి ఆత్మకు ఈ భౌతిక దేహాల పట్ల ఎటువంటి ఆసక్తి కానీ ఎటువంటి ప్రేమ అంటే దేహాల పట్ల ఉండదు,
ఆత్మల పట్ల ఉంటుంది. ఆయన ఆత్మ దృష్టిలో ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. అంటే తెలుసు ఈ ఆత్మ నాకు హాని చేస్తుందంటే ఆత్మ చేయట్లేదు. ఆత్మ అటువంటి త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని తీసుకుంది. నాకు ఆవిడకున్నటువంటి లాస్ట్ లైఫ్ ప్రారబ్ధ కర్మల యొక్క ఫలము నన్ను హింసించడం గాని, నన్ను బాధించడం గాని, మేబీ ఈ 2 ఆత్మలు ఏ పాత్రను పోషించొచ్చు. భార్యాభర్తల పాత్ర పోషించొచ్చు. కానీ భార్యాభర్తలు అనే ఆత్మలు ఇద్దరు గూడా ప్రేమైక సంబంధం ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికీ రుణానుబంధం ఏదైతే ఉందో, ఆ రుణానుబంధనం వల్ల వివిధ గుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని తీసుకోవడం వల్ల, ఆ దేహము ద్వారా ఒకరిని ఇంకొకరు హింసించడము, బాధించడము, బాధ పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఆత్మ లెవెల్ బ్రహ్మభూత స్థితికి ఎదిగినప్పుడు, ఓహో! నేను లాస్ట్ లైఫ్‌లో ఈ వైఫ్ అనే ఆత్మను, లేదంటే వైస్ వర్సా వైఫ్ ఒకవేళ హస్బెండ్ వల్ల ఏమన్నా బాధలు, కష్టాలు పొందుతుంటే, ఓహో! నేను లాస్ట్ లైఫ్‌లో ఈ హస్బెండ్ అనే ఆత్మను చాలా కష్టపెట్టి ఉంటాను. కాబట్టి ఈ జీవితంలో నా యొక్క కర్మలను అంటే ఏమంటారు? నేను చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలు ఒకవేళ తొలగిపోకపోతే ఇవి మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో గూడా క్యారీ అవుతాయి. అప్పుడన్నా మళ్ళీ అనుభవించాలా. లైక్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తప్పు చేశాము. జైలుకి వెళ్ళామనుకోండి. ఓకే. ఒక 6 నెలలు జైలు శిక్ష పడ్డది. కానీ మనము 6 రోజుల్లోనే తప్పించుకొని వెళ్ళిపోయామనుకోండి. ఎవరినో కొట్టి లేకుంటే జైలర్‌ని గాని, లేకుంటే అక్కడ సిబ్బందిని ఇప్పుడేమవుతది? 6 నెలలు కాస్త 6 సంవత్సరాలు జైలు శిక్ష అవుతుంది. తప్పకుండా అది అనుభవించాల్సిందే. అదే పోనీ తెలుసో తెలియకో చేశాం మనం ఇంకా. కానీ ఆనందంగా తప్పదింకక్కడ. సో, అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బయటకొచ్చి మనం ఎటువంటి తప్పులు జరగకుండా జీవించాలి. అదెవరు జీవించగలుగుతారు? దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్. ఒకడేమో అరే! జైలుకు వెళ్తే జైలు జీవితం దుర్భరంగా ఉంటదని విని, జైలుకి ఎవరు వెళ్తారు? ఎటువంటి కర్మలు చేసిన వాడు వెళ్తాడు అనేది తెలుసుకోవడం వింటాడు. అటువంటి వాడు నియమాలను ఉల్లంఘించడు. ప్రభుత్వ నియమాలను పాటిస్తాడు వాడు. విని వాడు చాలా టాప్ లెవెల్ ఇంటెలిజెంట్ అన్నట్టు. రెండవ వాడు వింటాడు. నిజంగా జరుగుతదా అది? చూస్తామని. ఆ చేసే వాళ్ళ సాంగత్యంలో ఉంటాడు వాడు. చేసి నిజంగా అటువంటి కర్మ వీడు చెయ్యడు పని. కానీ ఆళ్ళు చేసేప్పుడు చూసి వాడిని పోలీసులు పట్టుకుపోయి కోర్టులో శిక్ష పడి జైలుకి వెళ్తుంటే కూడా వెళ్తాడు వీడు స్టాండ్ ఆఫ్ చేయడానికి జైలుకు. ఓరి నాయన ఇంత కష్టం ఉంటదా? అప్పుడప్పుడు వాడిని వెళ్లి కలుస్తా ఉంటాడు. వాడు చెప్తా ఉంటాడు వాడి రియలైజేషన్. జైల్‌లో ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది? ఎటువంటి వసతి ఉంది? ఎటువంటి డ్రెస్సులున్నాయి? అక్కడ ఉన్నటువంటి సాంగత్యము ఎలా ఉంటదో తెలుసుకుందాం. ఇంకోసారి రావద్దురా నాయన ఇంక జైలు దగ్గరికి రావద్దని వాడు వాడు ఏమి చేస్తే జైలుకి వెళ్ళిండో అటువంటి పనులు చేయడు వాడు. రెండవ ఇంటెలిజెంట్. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్. థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ వాడికైంది గాని నాకైతదా? నేను చాలా తెలివిగల్లోడిని. నేను అన్నిట్లోంచి అన్ని పరిస్థితులు తప్పించుకోగలను అనుకుంటాడు. ప్రయత్నం చేసి 1, 2, 10 సార్లు తప్పించుకున్నాడు. 11వ దొరుకుతాడు. ఈ 10+1 11 కలిపి కేసులు ఆయన మీద రిజిస్టర్ అయితాయి కాబట్టి అన్నిటి కలిపి శిక్ష పడుతుంది. అప్పుడు తెలుసుకుంటాడు. అమ్మ నిజంగానే ఇంత ఘోరంగా ఉంటదా అకామిడేషన్ ఇక్కడ? ఫుడ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఇక్కడ పొద్దుందాకా ఇంత పని చేయాల్సొస్తదా? ఫ్యాన్ లేకుండా, ఏమీ లేకుండా. అక్కడందరూ ఖైదీ వాళ్ళ మాటలు వినలేకపోతాడు. ఇంకోసారి రావద్దని అప్పుడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్. ఫోర్త్ క్లాస్ వాడు ఈసారి దొరికారు మళ్ళీ దొరుకుతానా? ప్రతిసారి మళ్ళీ దొరుకుతానా అనుకొని వెళ్తా ఉంటాడు. వాడు లెస్ ఇంటెలిజెంట్ ఆర్ ఇంటెలిజెంట్ కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క కరుణ కృప నేను చేసిన దానికి పెద్ద శిక్ష నాకు పడవలసింది. భగవత్ కృపలో అది చిన్నగా భగవంతుడు చిన్న శిక్షతో సరిపెట్టాడు అని అనుకొని ప్రతి ఒక్కరిని ఇప్పుడు మనం జైల్లో వెళ్తే వాళ్ళ పట్ల మనం ద్వేషము, క్రోధం పెంచుకొని వాళ్ళతో గొడవ పడితే మన శిక్ష పెరుగుతుంది. కాబట్టి మనం శిక్షలు అనుభవిస్తున్నాం ఇక్కడ భౌతిక దేహాన్ని పొందడమే ఎన్నో పాత్రలు. తల్లి, తండ్రి అంటే తల్లిదండ్రికి కొడుకు పాత్ర, తర్వాత రేపొద్దున అమ్మాయిలైతే తల్లి పాత్ర, భార్య పాత్ర, అబ్బాయిలైతే తండ్రి పాత్ర, భర్త పాత్ర,
అన్న అన్నదమ్ముల ఇవన్నీ కూడా రుణానుబంధాల్లో మనం చిక్కుకుంటాము. ఆ రుణానుబంధాల్లో కొంతమంది మనకు మంచి చేయొచ్చు సుఖాన్ని, కొంతమంది మనకు చెడు చేయొచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి చేసే వాళ్ళని, ఇది భగవత్ కృప వల్ల వీళ్ళు నాకు మిత్రులయ్యారు, వీళ్ళ వల్ల నాకు మంచి జరుగుతుంది. అదే చెడు జరుగుతుంది అనుకోని ఎవరి వల్లనే, ఇది భగవత్ కృప వల్ల నేను ఎన్నో తప్పులు చేశాను కాబట్టి ఆ తప్పులను, అంటే దాని ద్వారా నన్ను పనిష్మెంట్ అనుభవించాలి, వీళ్ళు నాకు చాలా తక్కువ పనిష్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ చెడు కర్మలను తొలగించుకోకపోతే, తప్పించుకోవాలనుకుంటే మళ్ళీ మనము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. కాబట్టి ఇటువంటి శిక్షలను మనము అనుభవించాల్సి వస్తుంది. నెక్స్ట్, ఎందుకంటే తాను భౌతిక దేహాన్ని కాదని అతనికి బాగా తెలుసు. అతడు దేహంతో తాదాత్మ్యము చెందడు. అందుకే అతడు మిథ్య అహంకార భావం నుండి ముక్తుడై ఉంటాడు. సుఖ దుఃఖాల్లో సమభావంతో ఉంటాడు. అతడు ఓర్పు కలవాడు. భగవత్ కరుణతో ఏది లభిస్తే దానితో అతడు సంతుష్టుడవుతాడు. సో ఇక్కడ చూడండి, ప్రతిది కూడా భగవత్ కరుణతో ఏది లభిస్తే దానితో సంతుష్టుడవుతాడు. అంతేకాకుండా ప్రతిదాన్ని కూడా భగవంతుడి యొక్క కృప, ఇది భగవంతుడి వల్లనే నాకు మేలు జరిగింది అని భావిస్తూ ఉంటాడు. ఒకసారి దీనికి ఒక రాజుగారు మంత్రి ఉంటారు. మంత్రి ఏంటంటే భగవంతుడిని చాలా నమ్ముతాడు. నాకు ఏది జరిగినా భగవంతుడి నాకు మేలే చేశాడు అంటాడు ప్రతిదాన్ని కూడా. సో భగవంతుడు, మేము పూర్వకాలం చిన్నగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకతను అనేవాడు, ప్రతిదానికి ఆయన ముస్లిం అనుకోని ఇన్షాల్లా, అంటే భగవంతుడి ఆశీస్సులు, భగవంతుడి యొక్క కృప, వాళ్ళకి అంత నమ్మకం ఉంది. మనకు అరే భగవత్ కృప వల్ల జరిగింది అనేది లేదు. కాబట్టి ఒక మినిస్టర్ ఎప్పుడు కూడా ప్రతిదీ భగవంతుడి, ఏ మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడి కృప వల్ల జరిగింది, ఇది మనకు మన మంచి కొరకే జరిగింది అనేది ఆయన అంటా ఉంటాడు. సో రాజుగారు నమ్మడు దాన్ని. అట్లా జరుగుతుందండి, ప్రతిదీ మంచి ఎట్లా జరుగుతుంది? అవునండి రాజుగారు, ప్రతిదీ మన మంచి కొరకే అంటాడు. అయితే ఒకసారి ఆయనకు ఒక గాయమయ్యి వేలు కట్ అవుతుంది అన్నట్టు, దానికి కట్టు కడతారు. అప్పుడు ఆయన చాలా బాధపడతా ఉంటాడు. ఆ మంత్రి గారు, రాజుగారు ఏది జరిగినా మీ మంచి కొరకే అంటాడు. మీ మంచి కొరకంటే ఇదేలా అండి, నాకు దెబ్బ తగిలి నేను గాయంతో బాధపడతా ఉంటే ఏం నన్ను దాన్ని ఏమంటారు, జోక్ చేస్తున్నావా, మజాక్ చేస్తున్నావా, ఇది ఎట్లా నా మంచి కొరకంటే? అవును రాజుగారు, భగవంతుడు ఏది జరిగినా తన భక్తులకు మంచి కొరకే చేస్తాడంటే. అప్పుడు అరే ఈయన నాకు నాతో మజాక్ చేస్తాడంటే నేను బాధపడతా ఉంటే ఈ మంత్రిని తీసుకెళ్లి జైలు వేయండి అంటాడు. ఆయన ఏం ప్రతిఘటించాడు, ఏమన్నాడు, ఓకే రాజుగారు అని అప్పటిదాకా జైలుకి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఆ రాజుగారికి ఉన్న రోజు ఆయన దినచర్యలో వేటకు వెళ్ళటం. కానీ వేటకు వెళ్తాడు, అనుకోకుండా సైనికులు తీసుకొని వెళ్తే ఆ రోజు సైనికులు ఒక సైడ్, ఈయన ఒక సైడ్ వెళ్ళిపోయి ఈయన ఒక్కడే వెళ్ళిపోతారు లోపలికి దట్టమైన అడవులకి. అక్కడ ఆ అడవి జాతుల వాళ్ళు ఈయన పట్టుకుంటారు. వాళ్ళకు అప్పుడు మంచి బలిష్టమైనటువంటి మానవుల గురించి వెతుకుతున్నారు వాళ్ళ అడవిలో, అమ్మవారికి బలి ఇవ్వడానికి. అప్పుడు ఈయన దొరుకుతాడు. ఈయనను పట్టుకొని బలి ఇవ్వడానికి మొత్తం పూజ, ఆయన స్నానం, మంగళ స్నానాలు చేయించి రెడీ, ఇంకా బలి ఇవ్వడానికి రెడీ చేస్తారు. అప్పుడు వాళ్ళ గురువు గారు వస్తారు. గురువు గారు వచ్చి చూస్తారు. చూసి వాళ్ళు సంతోషంగా ఎగురుతా ఉంటే గురువు గారు వచ్చి చూసి, అరే ఈయన బలి ఇవ్వడానికి పనికి రాడరా అంటాడు. ఏమైంది గురుగారు బాగున్నాడంటే, మొత్తం చూస్తే ఈ వేలు కట్ అయ్యింది, వేలుకు ఆయన దాన్ని ట్రీట్మెంట్ కు పట్టి అది కట్టి ఉంటాడు. ఆ పట్టి తీస్తే కట్టి, అరే ఇట్టంటాడు పనికి రాడరా, వదిలేయని అంటాడు. అప్పుడు అతను రాజ్యానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ మంత్రిని విడుదల చేయండి, తీసుకురండి అంటాడు. మంత్రి, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, ఏది జరిగినా మన మంచి కొరకే, ఈ గాయమైంది భగవంతుడు నా మంచి కొరకే ఉండొచ్చు, కానీ నీ మంచి ఎట్లనయ్యా, నేను నిన్ను జైల్లో పడేసిన, నువ్వు నన్ను ఏమనలేదు, ఏం ప్రతిఘటించలేదు, నీకెలా మంచి జరిగిందంటే, రాజుగారు ఎప్పుడు వేటకు వెళ్ళినా నువ్వు నేను కలిసి వెళ్ళేవాళ్ళం, మన ఇద్దరిని వాళ్ళు ఒకవేళ పట్టుకొని ఉంటే నిన్ను వదిలిపెట్టే వాళ్ళు, నన్ను మాత్రం బలిపాడికి బలి చేసేవాళ్ళు కదా రాజుగారు, అందువల్ల ఏది జరిగినా నా మంచి కొరకంటే అప్పుడు రాజుగారు చాలా కన్విన్స్ అవుతాడు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ భగవద్గీత ఏది లభిస్తే దాంతో అతడు సంతుష్టి అవుతాడు. ప్రయాసతో ఏది సాధించడానికి అతడు ప్రయత్నించడు. అందుకే అతడు సర్వదా ఆనందంతో ఉంటాడు. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా ఆనందంగా ఉంటారు. తర్వాత ఇంకా నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టుకోండి. గురువు నుండి పొందిన ఉపదేశాలలో స్థిరుడై ఉండే కారణంగా
అతడు పూర్తిగా పరిపూర్ణ యోగి. ఇది భగవంతుడు చెప్తున్నాడు. ఎవరో పర్సన్ అరే గురుతత్వానికి నాకు చాలా చెప్పట్లేదు. కృష్ణం వందే జగద్గురు. కాబట్టి కృష్ణుడు రియల్ గురు, జగద్గురు. ఆ గురువు నుండి పొంది ఈ ఆదేశాలు భగవద్గీత ఎవరి నుంచి వస్తున్నాయి? స్వయం కృష్ణుడి నుంచి వస్తున్నాయి. కాబట్టి గురువు నుంచి పొందిన ఆదేశాలలో స్థిరుడై ఉండాలా. చంచలత్వం, అస్థిరత్వం ఉండదు. ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా. గురువు గారు అని చెప్పేసి రేపు పొద్దున గురువు గారు వేస్ట్. గురువు వేస్ట్ అంటే కృష్ణుడు వేస్ట్ అన్నట్టు అక్కడ. కాబట్టి దయచేసి గురువు గారు చెప్పే ఉపదేశాలు స్థిరంగా ఉండాలి. అప్పుడే పరిపూర్ణ యోగి కాగలుగుతాడు. తర్వాత ఇంద్రియాలు నిగ్రహించబడి ఉండే కారణంగా అతడు స్థిర నిశ్చయుడై ఉంటాడు. ఇంద్రియ అందుగురించి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇంద్రియాలను కంట్రోల్లో చేసుకున్నవాడిని ఏమంటారు? గోస్వామి. ఎవరైతే గోస్వామి జీవితాన్ని గడుపుతాడో అతడు స్థిర నిశ్చయుడై ఉంటాడు. ఆయన యొక్క నిశ్చయుడు అంటే ఆయన యొక్క డిసిషన్ లో తిరుగుండదు, చేంజ్ అనేది ఉండదు. ఈ రోజు ఒక డిసిషన్, రేపు ఒక డిసిషన్. అదే మనమైతే గురుగారు ప్రోగ్రామ్కి వస్తాం తప్పకుండా, ఇప్పుడు అడిగితే తప్పకుండా. ఆ రోజు అంటే పైకి ఏదో అడుగుతున్నప్పుడు తప్పకుండా అనాలి కదా, కానీ ఎల్లుండి ప్రోగ్రాంలో చూస్తే కనబడరు అన్నట్టు వాళ్ళు. అంటే అది స్థిర నిశ్చయం లేని వాళ్ళు. ఇప్పుడే సంకల్పం, కృష్ణ ఎల్లుండి అంటే ఈ కమింగ్ సాటర్డే రోజు గౌర్నిత్తాయిల అభిషేకం ఉంది, తప్పకుండా నాకు ఈ భూమి ఆకాశాలు ఇటు అటు అయినా కూడా, నాకు ఇటు అటు అయినా కూడా నేను ఎట్టిపద ప్రోగ్రాంకు వెళ్ళవలసిందే అనుకో. తర్వాత శ్రీకృష్ణుడే నిత్యుడైన భగవంతుని పూర్తిగా తెలిసిన కారణంగా ఎవ్వడు అతని కలతపరచలేడు. తన మనసును, బుద్ధిని పూర్తిగా దేవదేవుని పైననే స్థిరపరచడానికి ఈ యోగ్యతలన్నీ అతనిని సమర్థుని చేస్తాయి. ఇంతటి ప్రామాణికమైన భక్తి నిస్సందేహంగా అరుదైనది అయినా భక్తి యోగ నియమాలను పాటించడం ద్వారా భక్తుడు అటువంటి స్థితిలో నెలకొంటాడు. అంతేకాకుండా అటువంటి భక్తుడు తనకు చాలా ప్రియమైన వాడని భగవంతుడు చెబుతున్నాడు. ఎందుకంటే పూర్ణ కృష్ణ భక్తి భావంలోని అతని సర్వ కార్యాలతో ఆ దేవదేవుడు సర్వదా ప్రసన్నుడై ఉంటాడు. కాబట్టి దయచేసి మనందరం భగవంతుడికి ప్రీతి పాత్రులం కావాలి అనుకుంటే ఈ విధంగా భక్తి యోగ నియమాలని పాటించండి. ఇంకా మిగతా నియమాలని అప్పుడు రేపు ఎలాబొరేట్ గా మనం డిస్కస్ చేద్దాము. భగవంతుడికి ప్రియమైన వాళ్ళలో మనం ఆ టీంలో చేరాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాను. జయ బలో ग्रंथराज श्रीमद भागवतम की जय, भगवदगीता की जय, राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. हरे कृष्णा. नेक्स्ट हरे कृष्णा वेंकटेश प्रभु जी.